బాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత చేయబోతున్న సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఏడాది క్రితమే రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. రాజమౌళి సినిమా అంటే హడావిడి అసలు ఉండదు. స్క్రిప్ట్ వర్క్ కి, సెట్ వర్క్ కి, నటీనటుల ఎంపిక, ఇలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టడం మనం చూస్తూ ఉంటాం. మహేష్ బాబు సినిమా కోసం కూడా సుదీర్ఘ కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. ఇది ఇంకా జరుగుతూనే ఉంది. జక్కన్న టీం మెంబర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు వరకు సెట్ వర్క్ పూర్తి అవ్వడంతో పాటు నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అవ్వబోతోంది అంట. దాంతో సినిమాను సెప్టెంబర్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. నిన్న మొన్నటి వరకు రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వాలంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందే అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్లోనే మొదటి షెడ్యూల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నాళ్ళుగా మహేష్ బాబు లుక్ విషయంలో రాజమౌళిని మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి గడ్డం పెంచుకొని, మరోసారి జుట్టు పెంచుకొని రాజమౌళి అనుకుంటున్న లుక్కి మారేందుకు కృషి చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న మహేష్ బాబు మూవీ అంతకు మించి అన్నట్లుగా ఉండాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. రాజమౌళి కూడా ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరో 1000 కోట్ల మూవీ ఖచ్చితంగా జక్కన్న నుంచి రావడం ఖాయం. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభమైతే 2026 సమ్మర్ వరకు సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్లకు అనుకోని కారణాల వల్ల ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ మహేష్ బాబు సినిమాకు అలా అయ్యే అవకాశం లేదు. ఏడాదిలో మేకింగ్, 4-5 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగించే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం అందుతోంది. అదే కనుక జరిగితే 2026 ప్రథమార్థంలో సినిమాను రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.